నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల తంతు మొదలైంది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎవరి దారిలో ఎవరి తీరులో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆశ్చర్యకరంగా నిన్న కేంద్ర హోంమంత్రి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద. ఆయన నక్సలైట్ సానుభూతిపరుడు, నక్సలైట్లకి మేలు చేయడం కోసం సుప్రీంకోర్టును వాడుకున్నారు. ఆ కారణంగా సల్వాజుడుం అనేటువంటి ఒక సంస్థని బ్యాన్ చేయటంలో ఈయన చేసిన పని వల్ల నక్సలైట్ని అంతం చేసే కార్యక్రమం 5 ఏళ్ళు వెనక్కిపోయిందని చెప్పి కేంద్ర హోంమంత్రి మాట్లాడారు. నిజంగా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందా? సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన జడ్జీలకి వేరే ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటుంటాం. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? 100% గెలిచే అవకాశం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎందుకు విపక్ష అభ్యర్థి మీద విమర్శలు చేసి వస్తుంది? దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే విక్రమ్ పూలా గారు, సీనియర్ అనలిస్టు, మాజీ జర్నలిస్టు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు, అంటే వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నా దృష్టిలో అసలు ఎక్కడ పోటీ లేదు. దాదాపు 100, ఇదేది జనరల్ ఎలక్షన్ కాదు, ఏదో ఓటర్లు టర్న్ అవుతారు అనుకోవటానికి. ఎంత గీ పెట్టినా 1-2 ఓట్లు కూడా మారితే లేదో మనకు తెలియదు. ఉన్నది 390 ఒక సైడు, 490 ఇంకొక సైడు ఉన్నట్టుగా ఉంది. మొత్తం 700 చిల్లర ఓట్లు. పూర్తిగా పార్లమెంటు సభ్యులు ఓట్లు వేసేటువంటి ఎన్నిక. కనీసం ఎమ్మెల్యేల స్థాయిలో కూడా ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి. దీని విషయంలో కేంద్ర హోంమంత్రి చాలా, ఆయనేమి రాజకీయంగా ఇది కాదు, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, స్ట్రాటజిస్ట్. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే మనం సుదర్శన్ రెడ్డి గారి డిస్కోర్స్ చూస్తుంటే చాలా హుందాగా, ఈవెన్ నిన్న మొన్న నేషనల్ ఛానల్స్లో ఇంటర్వ్యూల్లో కూడా అడుగుతుంటే, ఈవెన్ జగదీప్ ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారంటే దాని మీద చాలా హుందాగా ఆయనే చెప్పాలంటాం. అమిత్ షా గారు ఇలా అన్నారంటే అది నేను ఆయనతో వ్యక్తిగతంగా దీనికి 2 భావజాలాల మధ్య పోటీ అన్న పదమే ఆయన వాడుతూ ఉన్నారు. ఎందుకు అమిత్ షా గారి స్థాయిలో దీని మీద ఏదో సోషల్ మీడియాలో పుకార్లు అంటే రకరకాలు, కేంద్ర హోంమంత్రి ప్రత్యక్షంగా ఈ మాట మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు విక్రమ్ గారికి, సత్యమూర్తి గారికి, దయాకర్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ప్రజలు ఈ తరహా వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించరు అనేది చాలా స్పష్టం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతుంటాయి. అది రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, పార్లమెంట్ సభ్యులు, ఇతర చట్టసభల సభ్యులకి ముందాగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని, ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించబడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల ఓటు హక్కు దానిపైన పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతూ ఉంది. ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు, ఆయన ఎక్కడున్నాడో చెప్పమని ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన రాజ్యసభ సభ్యులే వ్యక్తం చేసినా స్పందించకపోవడం, ఆ పూర్వ రంగంలో ఉపరాష్ట్రపతి ఎన్నికొచ్చింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి, ప్రధానంగా బీజేపీ రాధాకృష్ణన్ గారిని తీసుకొచ్చారు. ఆయన గవర్నర్ గా ఉన్నారు. గవర్నర్ గా పెట్టేటప్పుడు కానీ, ఆయన్ని నియమించేటప్పుడు కానీ, నిన్న ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పుడు కానీ ప్రతిపక్షాలు ఎవరు కూడా రాజకీయ కోణం నుంచి ఏ ప్రస్తావన చేసినట్టుగా నేను గమనించలేదు ఎక్కడ. రాధాకృష్ణ గారి మీద ఇప్పటిదాకా ఈవెన్ ప్రతిపక్షాల నుంచి కూడా ఎక్కడ ఏం వ్యక్తిగతంగా విమర్శ రాలా నాకు తెలిసి, ఆర్ఎస్ఎస్ మనిషి మాట తప్పితే. అవును, కానీ సర్కారీ కమిషన్ సిఫార్సుల ప్రకారం
క్రియాశీలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉమ్, రాష్ట్ర గవర్నర్లుగా నియమించకూడదు ఉమ్, అనేది అందరూ ఆమోదించినటువంటి గౌరవించినటువంటి సిఫార్సు. అది సర్కారియా కమిషన్ Okay. రిపోర్ట్ను Oh. పదే పదే చెప్పుకుంటుంటా. ఉమ్, ఉమ్, కానీ ఆ నేపథ్యంలో కూడా గవర్నర్గా నియమించారు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దించారు. ఉమ్, అయినా ప్రతిపక్షాలు ఒక్క మాట మాట్లాడలా. ఉమ్, కానీ బాధ్యత కలిగినటువంటి హోంమంత్రి గారు ఆ విధమైనటువంటి వ్యాఖ్య చేయడం అత్యంత గర్హనీయమైనటువంటిది. ఉమ్, రాజ్యాంగ నీతి కానీ ప్రజాస్వామ్య విలువలకు కానీ అవును. రాజ్యసభ చైర్మన్ గా ఉండబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో అలాంటి ఆరోపణలు చేస్తే అవును. ఒక నిష్పాక్షిక రాజకీయాలకు అతీతంగా బాధ్యతలు, రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఉమ్, ఆ పోస్టుకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఓకే. హోంమంత్రి వ్యాఖ్యలు ఏమాత్రం రుచించేటివి కాదు. అందుకనే 18 మంది సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు కావచ్చు, హైకోర్టులకు సంబంధించిన రిటైర్డ్ న్యాయమూర్తులు కావచ్చు, ఉమ్, నిర్బంధంగా అన్ఫార్చునేట్ అని పదం వాడారు. చెప్పి కామెంట్ చేశారు. ఉమ్, ఉమ్, అలాగే అత్యున్నత న్యాయస్థానాల యొక్క వీటిని కూడా వాటి యొక్క భవిష్యత్తు జడ్జిమెంట్స్ పైన కానీ ఉమ్, ఇప్పుడు పనిచేసేటువంటి ఆ వ్యవస్థ మీద గౌరవం పలచన చేస్తుంది, విశ్వసనీయత మీద దెబ్బ కొడుతుంది ఉమ్, అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అవును. ఉమ్, ఉమ్, ఎప్పుడో 2011లో ఇచ్చినటువంటి Judgment. తీర్పుని ఉమ్, ఇప్పుడు ప్రస్తావన చేయడం ఏంటి? ఆయన అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి. ఉమ్, ఇతర జడ్జిలు కూడా బెంచ్ లో ఉన్నారు కదా. అవును, అవును. తర్వాత ప్రభుత్వం దాని మీద రివ్యూ పిటిషన్కి వెళ్ళింది. వేసింది. అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ పోయింది, వీళ్ళొచ్చి 11 ఏళ్ళు అయింది. అవును. ఇప్పుడు ఆ దానిపైన ప్రస్తావన చేయడం అంటే రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు అనేది చాలా స్పష్టం. అవును. అలాంటి పని చేసి ఉండకూడదు. అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నైతిక విలువల్ని, ఎన్నికల ప్రక్రియను కూడా ప్రభావితం చేయడానికని అనను నేను. ఎందుకంటే మీరు అన్నారు ఉమ్, వాళ్ళ అభ్యర్థి గెలవడానికి తగిన మోతాదులో మెజారిటీ ఉన్నది, ఉమ్, గెలుపోటలను నిర్ణయించేది కాదు, భావజాల పోరాటమని సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగానే ప్రకటించారు. అవును, అవును, అవును. ఆ భావజాల పోరాటాన్ని హుందాగా స్వీకరించాలి. దానికి అనుగుణంగా విమర్శలు చేయవచ్చు, సద్విమర్శలు, ప్రజల్లో ఆలోచనలు రేకెత్తింపజవచ్చు. తద్వారా ప్రజాస్వామ్యానికి మరింత పదును పెట్టవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే. ఎస్ విక్రమ్ గారు, చాలా కాలం నుంచి మీరు రాజకీయాన్ని బాగా దగ్గరగా చూస్తూ ఉంటారు. అంటే అసలు ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఈ కోర్టు ధిక్కార భాష మాట్లాడవచ్చునా? ప్రత్యక్ష ఎన్నికలు ఏదో జనంలో పడే ఎన్నికలు కూడా కాదు. పెద్ద పని అపోజిషన్ నుంచి తీవ్రంగా ఏ విమర్శ లేదు దీని మీద. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు, అందరికీ తెలుసు ఫలితం ఏంటని. ఎందుకు ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది కేంద్ర మంత్రి గారు? దాని వెనకాల ఏమన్నా రహస్యం ఉందా? ముందుగా పెద్ద లక్ష్మీనారాయణ గారికి, మీకు, సత్యమూర్తి గారికి, దయాకర్కి, ప్రేక్షకులకి నమస్కారం అండి. అయితే ఒక రకంగా ఇది మంచిగా జరిగింది అనుకుంటున్నాను నేను. ఆయన ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడినప్పటికీ కూడా ఒక రకమైన మంచి ఏంటంటే అది ఇవాళ ఇంత విస్తృతమైనటువంటి చర్చకి దారితీస్తుంది. తర్వాత వాస్తవాలు కూడా బయటకు వచ్చినాయి. అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఇంటర్వ్యూస్ కూడా నేను కూడా చూశాను. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆ జడ్జిమెంట్ ఏంటి అనే దాని మీద కూడా మనం చర్చించుకోవాలి. మిగతా విషయాలు లక్ష్మీనారాయణ గారు చెప్పారు కాబట్టి ఆ విషయాల జోలికి నేను వెళ్ళను. ఆయన చెప్పేది ఏంటంటే రాజ్యం హింస అంటే హింస కాకపోయినా వైలెన్స్ ను ఉపయోగించుకోవటానికి వాళ్ళకి రైట్ ఉంది. నక్సలైట్లని ఎదురుకాల్పులో లేకపోతే ఇంకెవరినో ఎదురుకాల్పుల్లో చంపటము లేదంటే ఇతరత్రగా చేయటానికి వాళ్ళకి హక్కు ఉన్నది. అయితే ఆ హక్కుని వేరే ఇంకొకటికి అవుట్ సోర్సింగ్ చేయకూడదు అని అంటాడు. అంటే సల్వాజుడుం అనేటువంటి ఒక సంస్థ ఏంటండి? ఆ సంస్థ ఏమిటి? అది నక్సలైట్లని హంట్ చేసేది, ఆయుధాలు ఇచ్చి అదేమంటున్నారు,
ఇప్పుడు ఒక స్టేట్కి ఉండేటువంటి హక్కుల్ని మీరు నా రెస్పాన్సిబిలిటీస్ని అడ్జుడికేట్ చేసి వేరే వాళ్ళకి దాన్ని అవుట్ సోర్సింగ్ ఇవ్వటం అనేటువంటిది దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని అంటారు. దాని మీద వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. అది తీర్పు అది నక్సల్స్కి అనుకూలమైంది కాదు. అది రాజ్యానికి తనకు ఉన్నటువంటి బాధ్యతని తెలియజెప్పటం కింద మనం దాన్ని చూడాలి, ఆ దృక్కోణంలో మనం చూడాలి. అంతే తప్ప అది నక్సల్స్కి అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ ఆయన ఇచ్చినట్టుగా మనం భావించక్కర్లేదు. అదేవిధంగా ఆయన జడ్జిమెంట్ని మీద మళ్ళీ రివ్యూస్ వెళ్ళినాయి, రివ్యూస్లో కూడా వాళ్ళు ఏ విధంగా చెప్పారనేటువంటిది కూడా ఆయన చాలా స్పష్టంగా చేశారు. అది నన్ను అడిగితే ఐ థింక్ ఈ ఇయర్ కూడా 2025లో కూడా జస్టిస్ నాగరత్న గారు, సతీష్ చంద్ర శర్మ గారు ఉన్న ఈ ఇయర్ కూడా అది కొట్టివేయబడిందని నేను చదివాను సార్. ఎక్కడ 25లో కూడా దాని మీద రివ్యూ పిటిషన్ వెళ్ళిందని. అంతే కదండి. అంటే ఏంటి అంటే ఒక రాజ్యము ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేయకూడదు. ఏది ఒక హింసని అరిగట్టడానికో లేకపోతే లా అండ్ ఆర్డర్ ని మీరు మెయింటైన్ చేయడానికో మీరు ఇట్లాంటి చాలా జరిగినాయి గతంలో. ఒక నక్సలైట్స్ విషయంలోనే కాదు, అది చాలా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది రౌడీజాన్ని అరిగట్టడానికి ఇంకొక రౌడీల్ని పెంచి పోషించేటువంటి ప్రక్రియ చాలా జరిగినాయి. అవి తగ్గుతూ పోతా ఉంటే చాలా ఉన్నాయి. అంటే మీ బాధ్యతని మీరు ఒక పోలీస్ యంత్రాంగం ఉంది మీ దగ్గర ఇది ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, లేకపోతే దానిని మెయింటైన్ చేసేటువంటి హంగులని మీ దగ్గర ఉండగా మీరు ఇంకొకరికి మీ అధికారాలని మీ ఆయుధాలని మీరు అవుట్ సోర్సింగ్ ఎలా చేస్తారు అనే దాని మీదనే ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. సల్వాజుడంకి సంబంధించి చాలా పర్టినెంట్ అది ఒక ఐ ఓపెనర్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే రాజ్యం ఏం చేయాలి, రాజ్యం యొక్క బాధ్యత ఏంటి అనే దాని మీద ఆయన ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని పట్టుకొని మనం నక్సలైట్స్ కి అనుకూలంగా అని అనటంలో అర్థం లేదు. అది చాలా చాలా ఘాటుగా అన్నారు ఆయన. అది కూడా కాదు, ఈయన నక్సలైట్లకి సానుభూతిగా సుప్రీంకోర్టును వాడుకున్నారు అని. అంటే వచ్చిన సమస్య ఏంటంటే మన రాజకీయ నాయకులు ఒక కామెంట్ చేసే ముందు దాన్ని ఇన్ డెప్త్ గా స్టడీ చేయరు అనేటువంటిది ఆయన కూడా చెప్పారు. పర్హాప్స్ అమిత్ షా ఆయన ఏంటంటే జస్ట్ క్యారీడ్ అవే బై సంబడీస్ నోట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జడ్జిమెంట్ లోకి వెళ్ళి ఉంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఏమన్నాడు అనేటువంటి. అందువల్ల సరే ఈ రాజకీయాల పరంగా ఆయన సుదర్శన్ రెడ్డి గారి వ్యక్తిత్వం నేను అనుకోవటం మరింత ప్రజలకు తెలిసింది. ఆయన గొప్పతనం, ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం మరింత తెలియజేయడానికి అది దోహదపడిందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు కానీ మనం కానీ ఇది అంటే మీరు కూడా అంటే దయచేసి మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఇది చాలా వన్ సైడెడ్ గా వెళ్తుంది అంటే అటువంటి కామెంట్స్ మనం చేయకూడదండి. అంటే వీ షుడ్ నాట్ కామెంట్స్ ఇన్ సచ్ ఎ వే. అంటే ఇది ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ లాగా ఆయన తీసుకుంటున్నప్పుడు నంబర్స్ ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అనేటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ. అంటే ఎందుకంటే మనం ద సీరియస్నెస్ పోతుందండి ఇది. అందుకని నేను మీకు అపీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా ఐ డోంట్ ఎంటర్టైన్ ద ఐడియా వెదర్ ఐ లూజ్ ఆర్ విన్. అసలు అది ఆ ఐడియానే నాకు రాలేదు అంటున్నాడు ఆయన. ఆ ఐడియాని నేను ఎంటర్టైన్ చేయను అంటున్నాడు. అది చాలా గొప్ప విషయం కూడా. అందువల్ల మనం ఒక లూజింగ్ బ్యాటిల్ ని మనం ఫైట్ చేస్తున్నావా అనేటువంటిది కాదు ఇక్కడ క్వశ్చన్. ఆయన ఆయన ఏమంటున్నాడు, నేను ఒక లిబరల్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రాట్ అని ఆయన చెప్పుకున్నాడు. అందువల్ల ఆయన ఇంకోటి కూడా అమిత్ షా గారి కామెంట్స్ ని ఐ డోంట్ వాంట్ టు జాయిన్ అన్ ఇష్యూ విత్ హిమ్ అని కూడా అన్నాడు. అంటే అంత హుందాగా ఆయన వ్యవహరిస్తున్నారు. కాబట్టి జయాపజయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది పక్కన పెడితే బట్ చాలా స్పష్టంగా ఈ రోజున ఇది చేశారు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన ఏ పార్టీకి నేను ఏ పార్టీకి చెందనవాడు అని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే కాంగ్రెస్ భావజాలము లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలం అని కాదు ఇక్కడ. అక్కడ ఒక కాజ్ కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నారు సార్, ఐఎమ్ ఫార్ 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 అవే ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని కూడా అది మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఆ భావజాలానికి నేను చాలా దూరం, నేను అట్లని ఏ పార్టీకి సహజం కదండి. అంటే ఇప్పుడు డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రాట్ అని చెప్తున్నప్పుడు లిబరల్ డెమోక్రాట్ అని చెప్తున్నప్పుడు సహజంగానే
అది ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఆయన అందుకనే అంటే ఆ ప్రాతిపదిక మీదనే ఆయన ఎన్నికల్లో నిల్చున్నానని కూడా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇట్లా రాజకీయాలలో ఇది ఒక అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్ దట్ ఈస్ అన్వారెంటెడ్. ఏదేమైనప్పటికీ దానివల్ల ఒక మంచి డిస్కషన్ కూడా జరుగుతుంది దేశంలో ఇవాళ. అందువల్ల సల్వార్ జుడుముని ఎందుకు ఆయన నిషేధించాడు, నిషేధించాలనేటువంటి ఒక తీర్పు ఎందుకు వచ్చింది, అందులో అది హేతుబద్ధత ఉందా లేదా అనేటువంటిది కూడా ఈ రోజున జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ జడ్జిమెంటు నక్సల్స్కి అనుకూలం కాదు. బట్ రాజ్యానికి తన బాధ్యతలు ఏంటనేది గుర్తెరగటానికి చేసినటువంటి తీర్పుగా మనం భావించాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సత్యమూర్తి గారు, ఇక్కడ నిజంగా ఆయన ఈ ఈ ఈ ఆరోపణ అమిత్ షా గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన స్పందించిన తీరు కానీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నాయకులు కానీ ఎవరు పెద్ద దాని మీద, బట్ ఆయన తన వైపు నుంచి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొట్టమొదటి ఆ జడ్జిమెంట్ నా ఒక్కడిది కాదు, అది ధర్మాసనం, 2 జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. ఎస్ఎస్ నిజార్ అని చెప్పి జస్టిస్ ఎస్ఎస్ నిజార్ గారు కూడా ఉన్నారు. ఆ 11 తర్వాత చాలాసార్లు ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారి బెంచ్కి కూడా అది వెళ్ళిన పరిస్థితి. వాళ్ళు కూడా దాన్ని రిజెక్ట్ చేశారు, దీన్ని పునఃసమీక్షించాలన్న అంశం మీద. వీళ్ళందరూ నక్సలైట్లేనా అంటూనే అమిత్ షా గారితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటిది లేదు, ఆయన ఈ జడ్జిమెంట్ చదివి ఉంటే ఆయన ఇలా మాట్లాడతారని నేను అనుకోను అని చాలా అంటే చాలా, బహుశా చాలా కాలం తర్వాత సత్యమూర్తి గారు మీరు చాలా సీనియరు, పాలిటిక్స్లో ఎన్నికల్లో ఏదైనా చిన్నది కాదు పెద్దగా ఎన్నికల్లో ఇలాంటి భాష మాట్లాడుతున్న వ్యక్తులు మనకి చాలా అరుదైపోతున్నారు. అట్లాగే రాధాకృష్ణ గారి గురించి కూడా ఆయన గవర్నర్గా ఉన్నారు, గతంలో ఎంపీగా చేశారన్నప్పుడు కూడా ఆయన విధులు ఆయన సక్రమంగా నిర్వర్తించారని నేను అనుకున్నాను. ఇంత మంచి పబ్లిక్ డిస్కోర్స్ ఉన్నప్పుడు ఈ మాట ఎందుకన్నానంటే ఎన్నికలు గెలిచే అవకాశం కదా అని చాలా సందర్భాల్లో పార్టీలు ఓడిపోతాయి అనుకున్నప్పుడు ఇంకో సందర్భంలో ఏదో మాట్లాడతారు, అందుకని ఆ పాయింట్ వచ్చింది. అదర్వైజ్ ఇది నిజంగానే 2 భావజాలాల మధ్య పోటీ, ఎన్నికల్లో భావజాలాన్ని ప్రచారం చేయడం కోసమే పోటీ చేస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆయన. ఒక సీనియర్గా మీరేం చెప్తారు సార్? మీకు ముందు ప్యానల్ ఉన్నటువంటి మన పెద్దలు విక్రమ్ పాలా గారికి, అలాగే మన దయాకర్ గారికి, లక్ష్మీనారాయణ గారికి నాకు ఆయన అంటే చాలా గౌరవం. మీరు అన్నారే మా భావజాలం చాలా డిఫరెంట్. అవును, అంతే కదా, ఆబ్వియస్లీ అనేక సార్లు నేను లక్ష్మీనారాయణ గారితో మాట్లాడాను, వారికి కూడా తెలుసు భావజాలం డిఫరెంట్ ఉండడం అనేటువంటిది సహజం అండి. ఇప్పుడు మనం ఇవాళ ఒకటే ఆలోచించాలండి. ఇప్పుడు నాకు యాక్చువల్గా సుదర్శన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా పరిచయం, 2-3 సార్లు ఆయన కలిశాను పర్సనల్ కూడా. ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా సత్యమూర్తి గారు మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, ఆయన ఒక ఆర్ఎస్ఎస్కి పెద్ద వ్యతిరేకండి. ఆ సంగతి ఆయన ఎక్కడ దాచుకోలే, సో అది మాట్లాడాడు. ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారి ఎన్నికల విషయంలో కూడా ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి నేను ప్రజాస్వామ్యవాదిని అంటే ఏంటంటే అర్థం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కారా? మరి ఆ డిబేట్ ఆయన ఎలా తెలుస్తుంది? ఒక జడ్జిగా చేసినటువంటి ఆయన అంటే నా గౌరవం. నేను దురదృష్టం కొద్ది ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఆయన మాట్లాడుతున్నారంటే మన డిబేట్లో పార్ట్గా మాట్లాడుతున్నాను తప్ప ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తూ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థని అది అప్రజాస్వామ్య సంస్థ అని ఎలా చెప్తాడు? ఆ మాట కూడా అనలేదు అన్నాడండి ఆయన. అంటున్నది ప్రజాస్వామ్యవాదిని. అంటే నేను ప్రజాస్వామ్యవాదిని అంటే వాళ్ళు కాదని అలా కాదు. మనం మాటగా మాట్లాడుకోవాలి. చెప్పండి. ఆ రకమైనటువంటి విమర్శ ఆయన చేయడం తప్పు. నేను చెప్తున్నాను ఇది ఆర్ఎస్ఎస్ కి ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్నటువంటి పోటీ అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి మాటలు ఆయన దగ్గరికి వచ్చినాయి. సరే, ఇప్పుడు మీరు చెప్పింది సుప్రీంకోర్టు. నేను వ్యక్తులుగా ఒక్క సెకండ్ నేను ఎందుకు చెప్తున్నా భావజాలం గురించి మాట్లాడుతున్నారు. నేను లిబరల్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రాట్ అని చెప్తున్నారు, అతను ఆర్ఎస్ఎస్ అని ప్రచారం చేస్తున్నా. ఒక్క సెకండ్ సార్, ప్రచారం చేస్తున్నా కాబట్టి ఆ భావజాలానికి వ్యతిరేకంగానే నా పోరాటం అన్నారు. ఇంతవరకు వ్యక్తులుగా అమిత్ షా గారిని గురించి కానీ లేకపోతే మరొకళ్ళ గురించి కానీ ఒక్క మాట ఆరోపణ చేసిన తర్వాత కూడా ఆయన మాట్లాడలేదు. రాజకీయాల్లోకి వచ్చాక శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆయన ఇది ఒక రాజకీయపరమైనటువంటి పోటీ అయింది కదా, ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ వచ్చింది కదా, విమర్శలు సహజం. ఇప్పుడు మీరు అన్నారే కోర్టు తీర్పులు ఎప్పుడు కూడా సమీక్షకి పై ఉన్నవాడి కోర్టు తీర్పుపై కామెంట్ జరుగుతుంది. మన షాబాను జడ్జిమెంట్ కావచ్చు, కోర్టు తీర్పు రామ జన్మభూమి కానీ న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకూడదు అది కూడా వచ్చినాయి. ఇప్పుడు మనకి రామ జన్మభూమి తీర్పులో కానీ వీటిలో కూడా న్యాయమూర్తులు కూడా ఆపాదించడానికి కామన్ జరుగుతుంది. రాజకీయాలకు ఆయనకు వచ్చినప్పుడు మాట్లాడతారు. సరే, మీరు చెప్పినట్టుగా అది మాట్లాడుకోకపోవటం ఒక హుందాగా ఉంటే బాగుండేది అనే విషయం నేను ఏకీపిస్తాను. కానీ ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం నేను అసలు ఏ రకంగానూ సమర్థించండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక అప్రజాస్వామిక సంస్థలాగా
ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆయన. అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే నక్సలిజాన్ని అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీకు తెలుసు ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారు, ఎంతమంది గగ్గోలు పెట్టారు. చెప్తున్నా మీకు ఆయన చెప్పింది ఏమన్నారంటే ఈ సలవాజుడు అనేటువంటి దాని తీర్పు రాకుండా ఉంటే 5 ఏళ్ల క్రితమే 2020 నాటికే నక్సలిజం కంప్లీట్ అయి ఉండేదని అన్నాడే. అంతవరకు కాదు కదా వస్తాయండి రాజకీయాలు. మీరు అంతవరకు కాదు కదా అంటే కాదు అదేమి ఏదో కోర్టు ఖచ్చితంగా కోర్టు ధిక్కారం సార్. మీరు కాదంటే కేసు పెట్టమనండి. జడ్జి గారికి ఒక తీర్పుకి సంబంధించి దురుద్దేశాలు ఆపాదించడం లేకపోతే ఇంటెన్షన్స్ ని మోటివ్స్ ని ఆపాదించడం అన్నది అది కోర్టు ధిక్కారం. నాకు తెలిసి అది కోర్టుకి వెళ్తారా ఎవరన్నా ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు అంత పెద్ద ఇంత పెద్ద దేశంలో ఎవరైనా వెళ్ళొచ్చు చేయొచ్చు. అది ఒక నిజంగా కోర్టు ధిక్కారం అయితే కోర్టు ధిక్కారం కనుక చేసినట్టు ఆయన ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఆయన అనుభవించాలి. ఏమండి ఇప్పుడు రాజకీయమైనటువంటి విమర్శలు వచ్చినప్పుడు రాజకీయ విమర్శలు వస్తాయి. దాన్ని మనం తట్టుకు ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెబుతాం ఇవాళ, అంటే డిబేట్లో రాకపోవచ్చు కానీ ఇవాళ ఇదే సుదర్శన్ రెడ్డి గారి మీద భోపాల్ గ్యాస్ దాంట్లో విమర్శలు వచ్చినాయి. విమర్శలు రాకుండా ఎలా ఉంటాయండి? వాళ్ళని తప్పించారనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. వీటన్నిటికీ ఎవరు అతీతులు కారండి. అంటే మాట్లాడతారు ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశం తీర్పు. ఆయన అది కూడా చెప్పారు, ఇది నా వ్యక్తిగత తీర్పు, మేమిద్దరం జడ్జి కలిసి ధర్మాసనం ఇచ్చిన తీర్పు అని చెప్తున్నారు. ఇది నా వ్యక్తిగతం కాదన్నారు, నేను దాన్నే ఆక్షేపించట్లేదు. ఆయన కరెక్ట్గా చెప్పారు. కానీ చెప్తాను హుందాతనం అన్నారే, ఆ హుందాతనాన్ని ఆయన నిలబెట్టుకోవాల్సింది. ఆర్ఎస్ఎస్ గురించి ఆయన ఆ రకమైనటువంటి ఒక కామెంట్ చేయడం అనేది నేను హోంమంత్రి గారు నేనైనా రియాక్ట్ అవుతా అట్లా. ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ వాదిగా, ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక దేశభక్తి సంస్థను నమ్మేటువంటి వాడిగా, ఒక సిద్ధాంతపరంగా ఆయన పైవచ్చు. ఇప్పుడే కాదండి, పారికర్ గారు ఆయన్ని లోకాయుక్తగా నియమించినప్పుడు కూడా ఈ డిబేట్ చాలా వచ్చింది. ఆయన ఎప్పుడు దాచుకోవాలి. నేను చెప్తున్నా కదా, నేను వ్యక్తిగతంగా వారిని నా అదృష్టం వశాత్తు 2-3 సార్లు కలవడం జరిగిందండి. అప్పుడు ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా సత్యమూర్తి గారు నాకు అసలు ఆర్ఎస్ఎస్ అది ఓకే సార్, అంటే ఈయన పార్టీ ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలానికి విరుద్ధం అని చెప్పి నక్సలైట్లకు ఇంకోళ్ళకి అనుకూలంగా ఉంటారు లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెడతారు అంటే పారికర్ గారే ఆయన్ని ఒక రకంగా బతిమలాలి ఆయన తీసుకొచ్చుకున్నారని కూడా ఆయన చెప్తున్నారు. ఆయన మధ్యలో మన రిజైన్ చేసి వెళ్ళిపోయారు, అది వేరే సంగతి, ఆయన వ్యక్తిగత కారణం అది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మనం ఏదైతే టాపిక్ మీరు చెబుతున్నారో అంటే ఈ హుందాతనమైనటువంటి అందరూ పాటించాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇంకా కుదరదు. ఇది ఒక బురద. ఈ బురదలోకి వచ్చి నాకు బురద అంటిందంటే కుదరదు. అంటే పూర్తిగా ఉపాధ్యక్షుడి ఎన్నిక కూడా రాజకీయం అయిపోయింది సార్. ఒక పక్కన మీరు పోటీలోకి వచ్చి ఏం చెబుతున్నారు? ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది, ఇవాళ అసలు ప్రజాస్వామ్య విలువ లేకుండా పోయినా అని చెప్పిన కూడా తప్పడది కూడా అనలేదు సార్. నేను కూడా విన్నాను చెప్తున్నా సార్, ప్రజాస్వామ్యం ఇబ్బందులు స్ట్రెయిన్ గురవుతున్నది, పూర్తిగా ప్రజాస్వామ్యం లేదని అంటలేదు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. ఈ పదాలు వాడే రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఓకే సార్ మీరు అంటే మీరు చదవండి సార్. మళ్ళీ ఇంటర్వ్యూ చూసాను, నేను కూడా చూసే చెబుతున్నాను. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, ఏదో రక్షించడానికి వచ్చాను. సరే తప్పేం లేదు. ఇప్పుడు ఒక ప్రతి పార్టీకి ఒక రైట్ ఉంటుంది. ఆయన వాళ్ళ ఇండి కూటమి యొక్క అభ్యర్థిత్వాన్ని ఆయన ఆమోదించడం తప్పు కాదు, వాళ్ళు ఆయన అభ్యర్థిగా పెట్టడం కూడా తప్పు కాదు. కానీ వచ్చాక రాజకీయాల్లోకి దిగిన తర్వాత నా షర్ట్ మీద బురద అంటించుకోవాల్సిందే. ఖచ్చితంగా రాజకీయాలకి విమర్శలకి నువ్వు ఎదుర్కోవాల్సిందే. దయాకర్ గారు ఎవరైనా సరే. దయాకర్ గారు, హలో దయాకర్ గారు, మీరు నమస్కారం. మీరు వింటున్నారు సత్యమూర్తి గారు లాంటి సీనియర్ మోస్ట్ నాయకులు కూడా నమస్తే దయాకర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బురద పోస్తారు, అంటించుకోవాల్సిందే అన్న పాయింట్ చెప్తున్నారు. కానీ ఇక్కడ వ్యక్తులుగా ఆయన ఏదో అవినీతి పడు, ఆయన నక్సలైట్ సానుభూతి పడు అన్న వేరే చర్చ రాజకీయం. కానీ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నిర్వహించిన విధి మీద ఆయన సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్కి నెగిటివ్ దురుద్దేశాలు లేదంటే మోటివ్స్ ఆపాదించే ప్రయత్నం కేంద్ర హోంమంత్రి గారి ద్వారా జరిగింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు హోంమంత్రి గారు ఆ స్థాయిలో మాట్లాడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, గౌరవ పెద్దలందరికీ కూడా. ప్యానెల్ చాలా విలువైనది కాబట్టి మనం కూడా డెకోరంతో మాట్లాడితే ఇది రాజకీయం కాబట్టి రాజకీయంగానే బలమైన అభ్యర్థిగా అమిత్ షా గారు గుర్తించింది. వారి కృతజ్ఞత. ఎందుకంటే
ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక 16 మందితో కలిసి ఇచ్చిన జడ్జిమెంట్, అదే అభిప్రాయం 16 మందికి ఉన్నది. నిన్న అనౌన్స్ చేసిన వాళ్ళు అవును. దాంట్లో హరివంశ్ గారు కూడా ఉన్నారు అట్లా మద్దతు చెప్పిన వాటిని. ఇప్పుడు వారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వారు. ఓకే. అంటే ఇప్పుడు రాజ్యము ఒక ప్రైవేట్ సైన్యాన్ని ప్రోత్సహించడాన్ని ఆ రోజు సభ్య సమాజం అంతా వ్యతిరేకించింది. రాజ్యం చేతులనే తుపాకీ ఉంటది కదా, అవును. వేరేటోళ్ళ చేతుల, అది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ. అలాంటి పరిస్థితుల్లో అది మీరు చేతిలోకి తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం అనేది దాని మీదనే జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంది, వారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చింది. ఉపరాష్ట్రపతి ఆల్సో జడ్జి, రాష్ట్రపతి కూడా జడ్జి, స్పీకరు జడ్జి. అంటే కొన్ని రాజ్యాంగంలో కొన్ని జడ్జి పాత్ర వహించే రాజకీయాలు ఉంటాయి కదా, అలాంటి పాత్రకు ఒక సరైన వ్యక్తిని పెట్టినామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది. వారు దాన్ని సీరియస్ గా కంటెంట్ చేయడానికి చేసిన ఒక ఇంటెన్షన్ తో కూడిన స్టేట్మెంట్ గానే నేను భావిస్తాను. సో అలాంటప్పుడు చర్చ వస్తున్నది. ఇప్పుడు అమిత్ షా గారు ఒక హోంశాఖ మంత్రి గారే ఉపరాష్ట్రపతి అభ్యర్థి మీద కామెంట్ చేసిండు అని అంటే, ఆ రోజు ఆపరేషన్ గ్రీన్ అంటే ఎవరు చేసిందంటే మా ఇద్దరు పెద్దలు నా ముందే ఉన్నారు, వారిద్దరు మమ్మల్ని ముద్దాయిలుగా చూపుతారు. వ్యక్తిగతంగా వేరు. అది కాదు దయాకర్ గారు, నా చర్చ అసలు జడ్జిమెంట్ రైటా రాంగా అది వేరే చర్చ. నక్సలైట్లు అంతం చేయాలంటే నా చర్చ, ఒక అమిత్ షా గారు చిన్న చితక నాయకుడు కాదు, దేని పర్యవసానాలు ఏమిటో ఆయనకు తెలియంది కూడా కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద, అందులో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి మీద దురుద్దేశాలు ఆపాదించి జడ్జిమెంట్కి చెప్పటం ఏ పర్యవసానాలకు దారితీస్తారు అనుకున్నారు? ఎందుకు అంత అంటే నిజంగానే మీరు అన్నట్టు బలమైన అభ్యర్థి అని ఖచ్చితంగా, అంటే ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి కాదు ఆయన, ఇండియా కూటమి అభ్యర్థిని 63-64% ప్రజల ప్రాతినిధ్యం ఈ కూటమికి ఉన్నదని ఆయన ఏవైతే చెప్పాలో చెప్తున్నారు. సరే, కొన్నిటికి సత్యమూర్తి గారు లాంటి వారికి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అభ్యంతరం ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని, నేను డెమోక్రాటిక్ లిబరల్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అయ్యే వ్యక్తిని అని చెప్తున్నారు. సో దాన్ని ఎలానే ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. బట్ ఈ వ్యాఖ్యలు కేంద్ర హోంమంత్రి చేయటం అవసరమా? ఇవాళ అవసరం వచ్చిందా? ఏ ఒత్తిడిలో చేసి ఉంటారు? ఇది ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బీజేపీ చేస్తున్న కామెంట్స్ కు మనము ఇది అని చెప్పడానికి లేదు. ఓకే, ఎందుకు చేసిందనే ఉద్దేశాలు వేరే, కానీ రాజకీయంలో వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది కాబట్టి నడుస్తుంది. ఇది ప్రజా వ్యతిరేకత వచ్చేంత వరకు ఇట్లా కొనసాగుతుంది. ఇంకా దాన్ని నేను ఎన్నో నెగిటివ్ కామెంట్ చేయగలను, వ్యవస్థల విధ్వంసం, రాజ్యాంగం అణచివేత, ఇతరత్ర రాజ్యాంగమే రక్షించమని బోరు నేర్చుతున్నాయి, ఇదంతా పరిస్థితులు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీని మనం అని సాధించేది కూడా లేదు. ఇది ప్రజల్ని చైతన్యం చేయడంలో ఒక భాగం తప్పితే రాజకీయంగా బీజేపీ ఇది వాస్తవము, ఇది కరెక్ట్, ఇది తప్పు అని మీరు డిసైడ్ చేయడానికి లేదు. వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా చేసే ప్రయత్నాల్లో అందరం కూడా కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కొంటాం. ఏదేమైనా ఒక మంచి క్యాండిడేట్, ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం తెలుసు, వారి న్యాయ జీవితం తెలుసు, వారి ప్రజా జీవితం కూడా నాకు తెలుసు. అలాంటి ఒక వ్యక్తిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరిగింది. కాబట్టి మేము ఇట్లా పోరాడుతూ పోతూనే ఉంటాం. ఎప్పటికీ ప్రజలు ఈ అంశాల్లో మరింత చైతన్యవంతులైతారో అప్పటికి మాకు విజయం రాని, కానీ అప్పటి వరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడాల్సిందే కదా ఎవరైనా సరే. దీని మీద ఇంకొక చర్చ కూడా జరుగుతోంది. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. చాలా మంది ఆశించింది దీని మీద ఇవాళ బహుశా సుప్రీంకోర్టులో ఒక కోర్టు ధిక్కార పిటిషన్ పడుతుంది. మరి అది కూడా ఉద్దేశపూర్వకంగా ఇండియా కూటమి వద్దనుకున్నారా? ఎందుకంటే ఈ వ్యాఖ్యల్ని అంటే ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంటే దీని మీద ఎందుకని లీగల్ ఫైట్కి వెళ్ళే ప్రయత్నం జరగలేదు? ఒక రకంగా నా దృష్టిలో అయితే, నేను చిన్నోడినైనా, అది బాధ్యత రహితమైన ప్రకటన. ఆ స్థాయి వ్యక్తి నెంబర్ 2 ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ద నేషన్. అలాంటి స్టేట్మెంట్ చేయడాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు. కోర్టు సుమోటోగా తీసుకుంటే ఇంకా మంచిది, మేము చేస్తే రాజకీయం అవుతుంది. తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన ఒక మేధావిని అట్లీస్ట్ సుప్రీంకోర్టు ప్రొటెక్ట్ చేసుకుంటది, మేము ఎట్లాగూ పోరాడతాం. కానీ అది అమిత్ షా గారు కూడా పునరాలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. వారు అంబేద్కర్ గారి మీద కూడా చేసిన స్టేట్మెంట్ మనం చూసినాం కదా. సో దేనికి వాళ్ళు జంకరు, ప్రజలే గీటరాయి, ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, ప్రజలే రాజ్యాంగాన్ని కాపాడుకుంటారు, ప్రజలే
ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేదానికి వాళ్ళు తప్పితే ఇంకొక గీటు రాయలేదు భారతదేశ ప్రజాస్వామ్యానికి. వేచి చూడడం తప్పితే మనం చేసేది ఏం లేదు. విక్రమ్ గారు ఇంకొక మాట అన్నారు, అంటే బయట ఇప్పటిదాకా జరుగుతున్న చర్చ ఇది గెలుపోవటంలో సమస్య కాదు, ఇది రెండు భావజాలాలకు సంబంధించినదిగానే చూడండి. అంటే భావజాలాలు సిద్ధాంతరీత్యా ఉంటాయి. అవును. వ్యక్తిగత అభాండాలతో ఉండవు. ఓకే. నేను అమిత్ షా గారిని ఒక కామెంట్ చేసింది అనుకోండి, నా సిద్ధాంతం కాదు అది, ఓకే, నా వ్యక్తిగత కక్ష. లేదు నేను మోడీ గారిని ఒక కామెంట్ చేసింది అనుకోండి, అది వ్యక్తిగత సిద్ధాంతం. ఎప్పుడు కూడా ఇప్పుడు రాజ్యాంగం మా విధానం, వారి విధానం కూడా రాజ్యాంగమే. ఓకే. రాజ్యాంగంలో లేని సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన తీర్పును తప్పుపడితే రాజ్యాంగ అనుకూలమా వ్యతిరేకమా అనేది ఆలోచించాల్సింది వాళ్ళు. ఓకే. కాబట్టి ఇప్పుడు మేమైతే రాజ్యాంగ పరిధిని దాటం, రాజ్యాంగానికి లోబడి మా యొక్క కార్యాచరణ ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నిజంగా ఒక రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యకు కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి గారేమో మనం తెలుగు వాళ్ళందరం తెలుగు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఓట్లేమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ అన్నిటినని. కానీ సుదర్శన్ రెడ్డి గారు నేను ఒక తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం దీనికంటే కూడా నేను ఒక భారతీయుడిని, రాజ్యాంగాన్ని నమ్మే, రాజ్యాంగ విలువల్ని సాంప్రదాయాల్ని గౌరవించేటువంటి వ్యక్తిగానే నన్ను గుర్తించండి అంటే అసలు ఏదో 4 ఓట్లు పడతాయా అన్న దీనికంటే కూడా ఆ బార్ని పెంచి మాట్లాడుతుంది. ఇది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళందరూ ఓట్లేయండి, ఒక అవకాశం వచ్చింది, మామూలుగా మనం రొటీన్గా వినే భాష. దీన్ని మించి ఆ పైకి మాట్లాడుతున్న వ్యక్తి మీద అంటే సోషల్ మీడియాలో ఎవరో ఏదో సరే రాధాకృష్ణ గారి మీద చేయొచ్చు, లేదంటే ఈయన మీద చేయొచ్చు, కానీ ఈ స్థాయిలో విమర్శ రావటంలో బయట ఇందాక మీరు చెప్పారు, ఒకవైపు ఈ బీహారు ఎస్ఐఆర్, లేదంటే మరొకటి ఈ గందరగోళాలు, లేదా ఈయన మాట్లాడుతున్న 63-64% ప్రజలు నేను రిప్రజెంట్ చేస్తున్నాను, ఇదేదన్నా అభద్రతకు గురి చేసింది అనుకోవాలా, లేదంటే హార్డ్ కోర్గా ఆర్ఎస్ఎస్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఆ కసితో మాట్లాడారు అనుకోవాలా? లక్ష్మణ్ గారు. కటారి గారు, రాధాకృష్ణన్ గారు తమిళనాడుకు సంబంధించిన వాడు కాబట్టి తమిళ ఎంపీలందరూ డిఎంకే వాళ్ళతో సహా అందరూ ఆలోచించాలి, వెయ్యాలి అని కూడా అప్పీల్ చేశారు ఆ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ. సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఉపయోగించుకున్నప్పటికీ అభ్యర్థిగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు చాలా హుందాగా ఇది భావజాల పోరాటం, నేను తెలుగు ప్రజలకి రిప్రజెంట్ చేసేవాడిగా కాదు చూడొద్దు, పరోక్షంగా దాని అర్థం అదే చూడొద్దు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగంతో ముడిపడినటువంటి అంశాల పైన జరుగుతున్నటువంటి ఎన్నికగానే ఆయన చెప్పదలుచుకున్నారు. అది వాస్తవం కూడా. రాష్ట్రపతి తర్వాత స్థానం ఉపరాష్ట్రపతి, ఆయనే రాజ్యసభ చైర్మన్ కూడా. ఒక సభను నిర్వహించాలి నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా. అందువల్ల ఆయన సరైనటువంటి దృక్పథంతోనే ఆయన మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే వాళ్ళ సత్యమూర్తి గారు ఆర్ఎస్ఎస్ గురించి వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆయన అనే సరే కావచ్చు. ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలం మత ప్రాతిపదికగా ఉన్నటువంటిది. భారత రాజ్యాంగం లౌకిక వ్యవస్థ పరిరక్షణ ప్రధానమైనటువంటి పునాదులపై నిర్మించబడినటువంటిది. అందువల్ల ఆ కోణం నుంచి భావజాల పోరాటంగా ఆయన వ్యక్తం చేసే హక్కు ఆయనకు ఉన్నది. అందులో ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఒక తీర్పును హోమ్ మినిస్టర్ గారు ప్రస్తావన చేయడం ద్వారా వ్యవస్థలపైనే దాడిగా కూడా నేను చూస్తున్నాను. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని 11లో ఇచ్చిన దాన్ని నేను ఆ వివరాల్లోకి వెళ్ళలేదు, విక్రమ్ గారు చెప్పారు, వివరించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవస్థలు పనిచేయకుండా, అది పోలీస్ వ్యవస్థ గానీ భద్రతా వ్యవస్థ గానీ ఏదైనా సరే, నిఘా వ్యవస్థలు దాని పరిధి దాటి చేస్తే మనం ఏమంటాం? రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన అని విమర్శలు చేస్తాం. అదే ప్రభుత్వమే చేస్తే ప్రభుత్వం ఇది చేయడం తప్పు అని చెప్పడం వాళ్ళ తెలంగాణలో నయీం ఉదంతాన్ని మనకు తెలుసు. రకరకాల ఘటనలు నక్సలైట్లకు
దాడి ఒకటే, ఎన్కౌంటర్లు ఏ అనుకోండి, వాళ్ళు లేదా- చంపారు మేము చంపామని చెప్పుకోవడానికి. అవును. అలా కాకుండా రకరకాల ఇన్సిడెంట్స్ జరిగినటువంటివి చరిత్ర ఉన్నది. అవును. అలాంటి పూర్వరంగంలో ఆ తీర్పు వస్తే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా ప్రజలు భావించారు. అవును. ప్రజలు భావించారు. అది రుచించకపోవచ్చు అధికారంలో ఉండే వాళ్ళకి. ఓకే. దయాకర్ గారు అన్నట్టు ఆ రోజు మేమే ఉన్నాం, మా వైపే ఏళ్ళు తెచ్చి పెట్టచ్చు, అవును. మిగిలిన మిత్రులైనా అన్నారు. వాస్తవం కదా. అవును. వాళ్ళే కోర్టుకు కూడా పోయారు మళ్ళా దానికి వ్యతిరేకంగా. ఓకే. అయినా అది చెల్లుబాటు కాలేదు. సో ఈ రోజు హోంమంత్రి గారు ఆ మాట ఉపయోగించుకోవడం అంటే అర్థం ఉపరాష్ట్రపతిని ఈరోజు ఆయనకి ముద్రించడం కాదు, కోర్టుల్ని పదవికి ఆ వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి గారికి బురద అంటించడం ఒకటైతే, ఆ పదవి యొక్క హుందాతనాన్ని, గౌరవాన్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతల పైన ప్రభావితం కలిగించడానికి కోసమనే దురుద్దేశం అందులో ఉందని నేను భావిస్తామన్నా. అలాగే న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు పైన ఈరోజు బాబ్రీ మసీద్ మీద చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. వెంటనే ఆ తీర్పులో ఇచ్చినటువంటి వాళ్ళలో భాగస్వామి అయినటువంటి గొగోయ్ గారికి రాజ్యసభ సభ్యులు చేశారు. ఏమనాలి మరి? ఏమనాలి? కొంతమందిని గవర్నర్లు చేశారు, ఏమనాలి? ఈరోజు రాజకీయాలను తీర్పులకు ఆపాదించి మాట్లాడడం అనేది దురుద్దేశంతో కూడుకున్నది. ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి పరోక్ష దాడిగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఎన్నికల వ్యవస్థను చూస్తున్నాం, సిబిఐని చూస్తున్నాం, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద ఉన్న ఒత్తిడిని చూస్తున్నాం. సిబిఐ డైరెక్టర్ ని ఎంపిక చేసుకోవడంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి స్థానం లేకుండా చేసిన పరిస్థితిని చూస్తున్నాం. ఇవాళ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి పైన, బిల్లులను ఆపేసిన దానిపైన, తొక్కిపెట్టిన దానిపైన ఒక చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అఫిడవిట్ ఏం చెప్తున్నది? లేకపోతే ఇప్పుడు గవర్నర్ ని వెంటేసుకురావడం ఏంటి? ప్రెసిడెంట్ ని కూడా ఎందుకు అందులోకి తీసుకొచ్చారు? ప్రెసిడెంట్ ను పక్కన పెట్టి చూడొచ్చు కదా అనేది వేరు. కానీ గవర్నర్ల వరకు చూస్తే అది చాలా దుర్మార్గమైంది. ఎన్ని సంవత్సరాలు తొక్కి పెడతారు? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి చట్టసభ చేసినటువంటి పాస్ చేసిన బిల్లుల పైన స్పందన ఎస్ ఆర్ నో, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయండి, లేకపోతే ప్రెసిడెంట్ కి పంపించి ఆమోదమో లేదో ఏదో తేల్చేయండి అని చెప్పడంలో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నోరు మూసుకొని కూర్చోవాలా? మౌనంగా ఉండాలా? ఈ బ్యాక్గ్రౌండ్ లో న్యాయ వ్యవస్థను కూడా కాస్త ప్రభావితం చేయడం కోసమే దురుద్దేశంతోనే ఇలాంటి ఒత్తిడితో కూడినటువంటి వ్యాఖ్యలు చేశారని నేను భావిస్తాను. రైట్ సార్. విక్రమ్ గారు, గోవా లోకాయుక్త ఇన్సిడెంట్ మనం తీసుకుంటే పారికర్ గారు బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ భావజాలానికి సుదర్శన్ రెడ్డి గారు బద్ధ వ్యతిరేకని అందరికీ తెలుసు. కానీ ఒక నిజాయితీ అయిన వ్యక్తి అక్కడ ఉండాలని ఈయన కోరినప్పుడు ఆ చట్టంలో కొన్ని మార్పులు ఈయన అవి చేస్తే వస్తానని చెప్పడం కానీ, ముఖ్యమంత్రిని కూడా ఆ పరిధిలోకి తీసుకొస్తే తప్పితే నేను ఆ బాధ్యత తీసుకోనని చెప్పడం కానీ, వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి మీద వచ్చిన ఆరోపణనే విచారించారని కానీ, ఇవన్నీ వస్తున్నప్పుడు ఇద్దరి నిబద్ధత, అటు మనోహర్ పారికర్ గారి గొప్పతనం, నిజాయితీ, సిన్సియారిటీ, అలాగే సుదర్శన్ రెడ్డి గారు ఇది కూడా మనకు కనపడుతుంది. ఆయన భావజాలానికి అతీతంగా ఇలాంటి వ్యక్తి ఉండాలని కోరుకున్నారు, ఈయన భావజాలానికి అతీతంగా అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయాలని కోరుకున్నారు. ఇది కదా ఉండాల్సినటువంటి పరిస్థితి వ్యవస్థలో. సో ఇవాళ దీన్ని మనం పబ్లిక్ డిస్కోర్స్ని స్థాయి తగ్గిస్తుంది అనుకోవాలా, లేకపోతే వీటి వెనకాల ఉద్దేశాలు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, ఒక రకంగా న్యాయ వ్యవస్థ మీద కూడా కొంచెం దాడిగా భావించాలా, సుప్రీంకోర్టు ఎలా స్పందించే అవకాశం ఉంది? సువమోటో ఇందాక దయాకర్ గారు అన్నారు, ఏకంగా కాంటెక్స్ట్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారి మీద చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు సువమోటోగా తీసుకుంటుందని మనం ఆశించవచ్చా? ఏం చెప్తారు? ఇప్పుడు దానికంటే అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, సుప్రీంకోర్టు మీద ఒత్తిడి ఏ విధంగా ఉందనంటే, ఇటీవల సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు సుప్రీంకోర్టులో వాదన వినిపిస్తా ఈ గవర్నర్ రవి కేసులో, తమిళనాడు గవర్నర్ కేసులో ఆయన ఏమన్నాడంటే, పరోక్షంగా సుప్రీంకోర్టునే క్వశ్చన్ చేశాడు ఆయన. అది ఎలాగంటే, గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దానిని
అంటే ఎమికబుల్గా ప్రధానమంత్రి గారిని కానీ రాష్ట్రపతి గారితో కూర్చొని పరిష్కరించుకోవచ్చు కానీ కోర్టులకు వెళ్ళటం ఏంటి అని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే కోర్టులకు ఏం సంబంధం, ఇది ఇక్కడ పరిష్కారం అవుతుంది కదా అన్నట్టే ఇండైరెక్ట్ గా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసినప్పుడే ఆ కాంటెక్స్ట్ లోనే గవాయ్ గారు చెప్పారు, మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా ఇది అంట అని. అంటే ఏంటంటే ద కైండ్ ఆఫ్ ద ఎడాసిటీ మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ కోర్టును కూడా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ. అంటే కోర్టుల మీద ఉన్న సర్వోన్నత న్యాయస్థానాల మీద సైతం కొంత ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ఇవాళ ఖచ్చితంగా దీని మీద పబ్లిక్ లోకి ఇవాళ ఏమైంది చూడండి, ఇదంతా దీనివల్ల కొంత వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కనపడుతుంది బీజేపీ వాళ్ళు. ఎందుకంటే మామూలు సామాన్యులు కూడా దీని మీద చర్చించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది కదా. అందువల్ల ఇటువంటి అంటే అంశాల జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు. అందువల్ల ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. సరే, ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి గారు గెలుస్తారా, ఆయన గెలుస్తారా, ఎవరు గెలుస్తారనేది అది మనకి అప్రస్తుతం అది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక చాలా కాలం తర్వాత ఈ రకమైనటువంటి ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ఒక బ్యాటిల్ జరగటం అనేటువంటిది దేశానికి ఆహ్వానించదగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ చాలా ఆయన పర్టినెంట్ గా ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే దేశంలో ఇంతకు ముందు ద్రవ్య లోటు అనేటువంటిది గురించి మాట్లాడేవాళ్ళం, ప్రజాస్వామ్య లోటు ఉన్నది అనేటువంటి మాట కూడా మాట్లాడాడు. చాలా గొప్ప అది ఇన్సైట్ అనమాట అది. ఓకే, అయితే సార్ ఇందాక దయాకర్ గారిని అడిగితే బీజేపీ నాయకులు ఏమెందుకు మాట్లాడతారో మనం చెప్పలేము, వాళ్ళు ఏమైనా మాట్లాడగలరు అన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు సెల్ఫ్ గోలు ఇట్లా అవుతుందన్న సంగతి అమిత్ షా గారికి అర్థం కాదా? ఇది మాట్లాడటం వల్ల ఈ పర్యవసానాలు ఉంటాయి అన్నది అర్థం కాదు, అయినా ఎందుకు మాట్లాడుంటారు అనుకోవాలి. ఇంకంటే అంటే కాన్సిక్వెన్సెస్ పెద్దగా అంటే ఇవాళ చాలా మంది లీడర్లు అండి ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్లు చదివేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకుంటే ఇట్లాంటివి ఉండవు. రైట్, అది ఆ స్క్రిప్ట్ రైటర్లు మంచి వాళ్ళు ఉండాలి ఎవరికైనా, ఏ పార్టీకైనా కూడా. రైట్ సార్, దయాకర్ గారు ఏం చెప్తారు లాస్ట్ లో, ఎలా ఉంది క్యాంపెయిన్? ఒకటి ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ మీద కటారి గారు, లక్ష్మణ గారు, సత్యమూర్తి గారు, పెద్ద ఆయన ఇప్పుడు మీరు చేసింది ఒక కామెంట్ చేసినాం అనుకోండి, ఇట్లనే ఉంటదా? హలో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జి మీద కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఎట్లా ఉంటది అంటే ఇక్కడ సుప్రీం తన యొక్క ఆలోచనను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తను కూడా తనను రక్షించుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగం తనను రక్షించుకోవడానికి నాయకుల చేతుల్లో పడి నన్ను రక్షించండి అని అంటున్నట్టుగానే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు నా యొక్క అధికారాలను, విధులను రక్షించండి అని చెప్పి ప్రజల వద్దకు పోవాలి. ఎవరైనా సరే సార్, ఈ దేశంలో అల్టిమేట్ గా పీపుల్స్, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు. కాబట్టి ప్రజలు ఇవన్నీ వింటారు. అక్యుములేటెడ్ ఏవైతే నష్టాలు ఉంటాయో అవి వాళ్ళకి చివరికి తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఆఖరిగా సత్యమూర్తి గారు, సరే సెల్ఫ్ గోలా కాదా ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఏదైనా మాట్లాడగలదు, అంటే దీనిలో ఆలోచించకుండా మాట్లాడారని అనుకోవడానికి వీల్లేదు. సో ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఆలోచించే మాట్లాడారండి, ఆలోచించకుండా మాట్లాడతారు అమిత్ షా గారు లాంటి వ్యక్తి నేనైతే అనుకోను. ఖచ్చితంగా దానికి ఏ రకమైనటువంటి పర్యవసానం, సరే వాళ్ళు ఏదో ఓడిపోతామని భయంతో చెప్తున్నారు, లేకపోతే ఆయన అలా వాటి వల్ల ఈ స్టేట్మెంట్లో మీరు చెప్పినట్టుగా ఆ ఉండేటువంటి ఒక 800 మంది ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ సభ్యులు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏదో ఈయన గొప్పతనం చూసి ఆ రాజకీయాలు లేవు, అసలు రాజకీయాలకు అతీతంగా ఏది జరగట్లేదు, అసలు అది లేదు కాబట్టి అదేం నేను అనుకోను. కానీ ఎందుకు మనకి ఏపీనే ఉదాహరణ కదా సార్. ఇప్పుడు విచిత్రంగా అక్కడ ఉన్న పార్టీలన్నీ వామపక్షాలు తప్పితే, కాంగ్రెస్ తప్పితే 2 బద్ధ విరుద్ధమైన పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ బీజేపీకి ఇప్పుడు ఉన్న పరిస్థితి కదా. పరిస్థితి ఎవరి పార్టీ వాళ్ళ నిర్ణయం వాళ్ళదనుకోండి, దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుందో, లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు, నేను ఎన్డీఏ భాగస్వామ్య పక్షం, మేము ఖచ్చితంగా ఎన్డీఏ క్యాండిడేట్గా మద్దతు ఇస్తామని చెప్పారు. సరే, ఏది ఏమైనా ఇది అంతరాత్మ ప్రబోధంతో వేసేటువంటిది తప్ప దీనికేమీ విప్పు ఉండదు. కాబట్టి అది మనకి జరగచ్చు. కానీ మీరు చెప్పినట్టుగా
రాజకీయాల్లో కొన్ని అవాయిడ్ చేయగలిగితే బాగుంటుందన్న విషయంలో నేను పూర్తిగా ఏకీపిస్తానండి. ఓకే. ఎందుకంటే అన్నెసరీ మనం కాంట్రవర్సీస్ క్రియేట్ చేయకూడదు. అయితే సుప్రీంకోర్టు తీర్పుల్ని ఇవాళే ఫస్ట్ టైం ఎవరైనా విమర్శిస్తున్నారా? ఇంతకుముందు ఎవరు తీర్పులు విమర్శించడం వేరు, వ్యక్తులకి తీర్పు ఇచ్చినటువంటి వ్యక్తుల్ని ఇప్పుడే లక్ష్మణ్ గారు ఏదో చెప్పారు ఒక మాట, మన రామ జన్మభూమి తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారికి ఏదో ఇచ్చారని చెప్పారు. అలా ఇవన్నీ కూడా వస్తుంటాయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్రజాస్వామ్యంలో భాగంగానే తీసుకోవాలి తప్ప అంటే ఇంకొక మాట కూడా వచ్చింది. ఇప్పుడు ఇదే మాట అమిత్ షా గారు కాకుండా వేరే వాళ్ళు అంటే సందర్భంలో వాళ్ళని ఊరుకుంటుందా సుప్రీంకోర్టు అన్న ప్రశ్న కూడా మీరు అలా అంటే నేను ఇప్పుడు మా దయాకర్ గారికి కోపం వస్తుంది. ఇప్పుడు రఫేల్ కేసులో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని తప్పుపడుతూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి అంటే ఇప్పుడు మనకు నచ్చని కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టేట్మెంట్లు వస్తుంటాయి. అదని అది మాత్రం నాకు తెలిసి మీరు చెప్పి అదే కోర్టు ధిక్కారం అయిపోదు, లేకపోతే అయిపోదు. సరే, ఏదైనా మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ప్రజాస్వామ్యం బాగుండాలి, మనం హుందాగా ఉండాలనే దాని విషయంలో ఖచ్చితంగా అందరితోటి పెద్దలతోటి నేను ఏకీపిస్తాను. మొత్తంగా కేంద్ర హోంమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకి వస్తాయా లేదనేది కోర్టే తేల్చుకోవాల్సింది. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ తను తాను రక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, సోమోటోగా తీసుకుంటుందా, లేదు ఎవరైనా కోర్టుకి వెళ్తారా, కోర్టులు ఏ రకంగా స్పందిస్తాయనేది ఒక అంశం అయితే, పబ్లిక్ డిస్కోర్స్లో ముఖ్యంగా అత్యున్నత స్థాయి పదవులకు పోటీ పడుతున్న చోట రాజకీయాలకు అతీతంగా సుదర్శన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్య కూడా అన్నారు, అసలు పోటీ లేకుండా జరుగుంటే బాగుండేది, యునానిమస్గా ఒకరిని ఎన్నుకునే పరిస్థితి, ఆ కన్సెన్సస్ వచ్చుంటే బాగుండేది అన్న చర్చ కూడా చెప్పారు. కానీ ఇవాళ ఆ రాజకీయాల వాతావరణం లేదు. రెండు విభిన్నమైనటువంటి విరుద్ధ భావజాలాలు ఉన్న సమాజంలో అలాంటిది ఆశించడం కూడా సాధ్యం కాదన్నారు. బట్ చర్చ ఒక స్థాయికి పెరగాల్సిన అవసరం ఉన్నది పబ్లిక్ డిస్కోర్స్లో. ఆ దిశగా మన నాయకత్వం ఉండాలని కోరుకుందాం. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి. చర్చలో పాల్గొన్న సత్యమూర్తి గారికి, దయాకర్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, విక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.